హాయ్ ఫ్రెండ్స్, కే నందిని యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం పాలకూర డైలీ వండుకునే పాలకూర టేస్టీగా ఎట్లా రావాలో చూపిస్తా ఫ్రెండ్స్. పాలకూర ఫ్రై టమాటా లేకుండా ఇట్లా ఆనియన్ కట్ చేసుకోవాలి. పెద్ద ఆనియన్ ఒకటి, పాలకూర కడుక్కొని మంచి కట్ చేసుకొని వాటర్ లేకుండా పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కడాయి పొయ్యి పెట్టి ఆయిల్ పోసుకోవాలి సరిపోయేంత. కొద్దిగా మినప్పప్పు, జీలకర్ర, శనగపప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. కొద్దిగా ఆవాలు, కొద్దిగా వేగినాక ఆనియన్ వేసుకుందాం ఫ్రెండ్స్. రెడ్ అయ్యేదాకా ఆనియన్ వేపుకుందాం. ఇలా ఆనియన్ మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అయినాక మనము పాలకూర వేసుకోవాలి. ఇప్పుడు పాలకూర మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా పెద్ద ఎల్లిపాయలు దంచుకోవాలి ఫ్రెండ్స్. సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. వాటర్ మొత్తం మరిగేదాకా వేసుకోవాలి ఫ్రెండ్స్. పాలకూర ఒక చెంచా పసుపు వేసుకోవాలి. ఇలా వాటర్ మొత్తం ఇంకిపోవాలి ఫ్రెండ్స్. ఫ్రై దంచుకున్న ఈ ఎల్లిపాయలు ఇప్పుడు వేసుకుందాం. ఫైవ్ మినిట్స్ వేగాలి ఫ్రెండ్స్. ఇది పచ్చి వాసన పోవాలి. ఎల్లిపాయలు సరిపోయేంత కారంగానే వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు కలుపుకుందాము. పాలకూర ఇలా వేపుకోవాలి ఫ్రెండ్స్. అయిపోయినట్టే ఇది 2 మినిట్స్. కారం వేసుకున్నాక 2 మినిట్స్ ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. రైస్లో కానీ చపాతీలో కానీ తినవచ్చు ఫ్రెండ్స్. ఇలా